ఓవైపు భగభగా మండే ఎండలు, మరోవైపు అంతులేని అభిమానం. కాళ్లకు చెప్పులు లేకపోయినా లెక్కలేదు. తమ ప్రియతమ నేతను చూడాలన్నదే ఆమె లక్ష్యం. నడి రోడ్డుపై పరుగులు తీసింది. అనుకున్నది సాధించింది. జననాయకుడు జగన్ను కలిసి ప్రేమను చాటుకుంది. పల్నాడు జిల్లాలో సీఎం జగన్ 12వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలవాలని, చూడాలని, పలకరించాలని, ఫోటో తీసుకోవాలని ఎవరికుండదు. ఆ అదృష్టం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి అదృష్టం ఓ మహిళను వరించింది. బుధవారం పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ను చూడాలని ఓ మహిళ మండు టెండలో సాహసం చేసింది. చెప్పులు తెగిపోయినా పట్టించుకోలేదు. ఒక్కసారైనా సీఎం జగన్ను చూడాలి, కలవాలి అన్నదే ఆమె లక్ష్యం. దారిలో ఎవరో చెప్పులు తొక్కేసినా ఆమె లెక్క చేయలేదు. ఎండ దెబ్బకు కాళ్లు కాలుతున్నా కూడా పట్టించుకోలేదు. జెండా పట్టుకుని జై జగన్ అంటూ పరుగందుకుంది. నిలబడ్డాడు పేదవాడురా, అండాదండా జగను సారురా. సీఎం జగన్ బస్సు బయలుదేరినా ఆమె నిరుత్సాహపడలేదు. పైన సూర్యుడు, కింద వేడి, అయినా ఆమె లెక్క చేయలేదు. కాళ్లు కాలుతున్నా, అడుగులు తడబడుతున్నా పట్టించుకోలేదు. బస్సు యాత్ర వెంట పరుగులు తీసింది. కాళ్లు బొబ్బలెక్కుతున్నా పట్టించుకోకుండా పరుగులు తీసిన ఆ మహిళ పడ్డ కష్టం కొద్దిసేపటి తర్వాత ఫలించింది. ఆమెను గమనించిన సీఎం జగన్ వెంటనే బస్సు ఆపి ఆ మహిళతో మాట్లాడారు. వైఎస్ జగన్ తన కోసం బస్సు ఆపటం, తనతో మాట్లాడడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంక్షేమ సారథిని స్వయంగా కలుసుకునే అవకాశం రావడంతో ఆమె సంతోషం మాటల్లో చెప్పలేనిది. పల్లె పట్టణం తేడా లేదు. జగన్ అడుగు పెట్టిన ప్రతి ప్రాంతం జనసంద్రమే అవుతోంది. పన్నెండవ రోజు పల్నాడు జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దంచి కొడుతున్న ఎండలు సైతం లెక్క చేయకుండా అభిమాన నేతపై ఎనలేని అభిమానం చూపించారు. ఊరు వాడ ఏకమై తమ అభిమాన నేతకు దారి పొడవునా ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సీఎం జగన్ ముందుకు సాగారు. సంక్షేమ సంతకంతో ఆంధ్రప్రదేశ్ పై చెరగని ముద్ర వేస్తున్న సీఎం జగన్ అంటే ఎవరికైనా అభిమానమే. ఆ ప్రేమకు ఆప్యాయతల ముందు వృద్ధాప్యం కూడా చిన్నబోయింది. 95 ఉన్న ఓ పండు ముసలి ఇదే చెబుతోంది. చంద్రబాబు పాలనలో ఏం జరిగిందో, సీఎం జగన్ పాలనలో ఏం జరిగిందో ఎవ్వాకి ఎలా వివరించారు. పింఛన్ వస్తుందా? పథకాలు బాగున్నాయా? అన్ని బాగానే ఉంది. పరిపాలన అంతా బాగానే. మా బొల్లన్న వచ్చినప్పుడేమో 3 సంవత్సరాలు నీళ్లు లేవు, మేత లేదు గొడ్లకి. జనం అందరూ వలసపోయారు. మా అబ్బాయి వచ్చినాక కాసి నీళ్ళు ఇస్తే పండించుకొని అందరూ బతుకుతున్నారు గడ్డ కనిపించుకొని. నాకు ఎండ అనిపించలే, మా అబ్బాయిని చూడాలనిపించింది అంతే. చూసి వెళ్తావా? చూడాలా. మేమంతా మీ వెంటేనంటూ అక్క చెల్లెమ్మలు, అవ్వా తాతలు, అన్నదమ్ములు అడుగు వేస్తున్నారు. ఎక్కడికక్కడ అభిమానం అడ్డుపడుతుండటంతో సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర షెడ్యూల్ నిర్దేశించిన సమయం కంటే ఆలస్యంగా సాగుతోంది. నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు. మానం
నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం చంటి బిడ్డలను చంకరం వేసుకుని సీఎం జగన్ను చూసేందుకు బస్సు వెంట యువతీ యువకులతో పోటీ పడుతూ మహిళలు పరుగులు తీస్తున్న దృశ్యాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి. స్కూలు విద్యార్థులైతే సీఎం జగన్ను చూసేందుకు తల్లిదండ్రులతో పాటు వస్తున్నారు. సీఎం జగన్ను చూడగానే అదిగో జగన్ మామయ్య అంటూ చూస్తున్నారు. ఆ పిల్లలను సీఎం జగన్ హక్కున చేర్చుకుంటుండటంతో పిల్లలు పరవశించిపోతున్నారు. మండు టెండను లెక్క చేయకుండా స్కూలు విద్యార్థుల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు పోటీపడి సీఎం జగన్ కు సంఘీభావం తెలుపుతున్నారు. మళ్లీ మీరే రావాలంటూ ఘనంగా ఆశీర్వదిస్తున్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అన్నది సీఎం జగన్ నినాదం. అదే నినాదంతో జనం గుండెల్లో చోటు సంపాదించుకున్న ఆ ప్రజానేతకు మేమున్నాం, మేం గెలిపించుకుంటాం అన్న మాటలు బస్సు యాత్రలో దారి పొడవునా వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాలో 11వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజలు మేమున్నామంటూ ప్రజా ప్రభుత్వానికి భరోసానిచ్చారు. మేము జగన్ చూడాలని ఆగామండి. మాకు అభిమానం, మాకు అన్ని చేశాడు జగనన్న రావాలి. అభివృద్ధి పథకాలతో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ విప్లవం సృష్టించిన ప్రజల ముఖ్యమంత్రికి అడుగడుగునా జనం చాటుతున్న అభిమానానికి నిదర్శనమిది. ఇడుపులపాయలో యాత్ర మొదలైనప్పటి నుంచి జనం జేజేలు పలుకుతూ ఊరువాడ స్వాగతం పలుకుతున్నారు. 12వ రోజు యాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగింది. వైఎస్ జగన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలు పోటీ పడ్డారు. వ్యవసాయ పనులు సైతం ఆపుకుని మండు టెండను సైతం లెక్క చేయకుండా మహిళా కూలీలు తమ ప్రీతమ నేత కోసం ఎదురు చూశారు. సీఎం జగన్ మీకేం చేశారు, ఆయనకు మీరేం చేయబోతున్నారనే ప్రశ్నకు వారిచ్చిన సమాధానం మీరే వినండి. జగనన్న మాకు కావాలి, జగనన్న రావాలా, మేము గెలిపిస్తాం, ఓటేస్తాం జగన్కి, జగన్ గెలిపిస్తాం. జగన్ దించే పని లేదు, జగన్కే వేయాలి, జగన్ గెలిపియాలి, జగన్ చూడటానికి. చంద్రబాబు అన్నేళ్లు సీఎంగా ఉన్నా తమ బతుకులు మారలేదని, సీఎం జగన్ ప్రభుత్వంలో తమకు ఎంతో మేలు జరిగిందనేది కూలీలు చెబుతున్న మాట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరి నోట ఇదే మాట. చంద్రబాబు నాకు మాకు ఏం చేయాలా, జగనే చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందిన సంక్షేమ ఫలాలు తమ బతుకులను మార్చేశాయని, అందుకే మరోసారి వైఎస్ జగన్కే పట్టం కట్టబోతున్నామని వారు స్పష్టం చేస్తున్నారు. పింఛన్ ఇస్తాడు, అమ్మఒడి ఇచ్చాడు, మళ్ళీ రుణమాఫీలు తీసేశాడు. మళ్ళీ మాకు జగన్ అన్నే రావాలి, చూడటానికే వచ్చాను, చూడాలి, ఆయన మళ్ళీ ఈసారి గెలవాలి, రావాలి, ఖచ్చితంగా మా అన్నే గెలవాలి. ఆయన చేసిన పనులకి ఆయన చూడటానికి వచ్చామండి. పట్టాలు ఇప్పించారు, నాకు ఆపరేషన్ అయితే చేయించారు ఉచితంగా. పిల్లలకు కానీ బుక్స్ కానీ పిల్లల అంగన్వాడి కానీ అన్ని ఏది తరుగు లేకుండా మాకు అన్ని చేశాడు. ఆయన మళ్ళీ రావాలి. మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది, మాకు రుణమాఫీ వచ్చింది, మళ్ళీ మాకు రైతు భరోసా వచ్చింది, మాకు అన్నీ వచ్చినాయి. బాగుంది. మేము జగనన్నం చూడటానికి వచ్చాం. ఏం చెబుతాము, అన్న నువ్వు మళ్ళీ రావాలని చెబుతాము. 95 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు కర్ర పట్టుకుని 3 కిలోమీటర్లు నడిచి పక్కనే ఉన్న పల్లె నుంచి సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లే రహదారి వద్దకొచ్చారు. మండు టెండను సైతం లెక్క చేయకుండా నిలబడి జగన్ నా మనవడని, పెన్షన్ బియ్యం ఇస్తున్న ఆయన్ను చూడకపోతే ఇంకెవరిని చూస్తానని యవ్వ అంటున్నారు. జగన్ని చూడటానికి ఆయన పింఛన్ ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, ఆయనతో చూడటానికి వచ్చా, నడుచుకుంటా వచ్చి ఆయన చూడాలని వచ్చా. సంక్షేమాభివృద్ధితో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రికి తామంతా అండగా ఉన్నామని నినాదాలతో హోరెత్తించారు పల్నాడు ప్రజలు. వైఎస్ జగనే ముద్దు, చంద్రబాబు వద్దంటే వద్దు. బస్సు యాత్రలో దారి పొడగున అన్ని వర్గాల ప్రజలు వినిపిస్తున్న ఏకైక నినాదం ఇది. సీఎం జగన్ పాలనలో ఎంతో సంతోషంగా ఉన్నామని, చంద్రబాబు వస్తే కరువు తాండవిస్తుందనేది జనం అభిప్రాయం. ప్రజా హృదయ నేతను చూసేందుకు, పలకరించేందుకు పోటీ పడుతున్న జనం రానున్న ఎన్నికల్లో జరగబోయేదేమిటో స్పష్టంగా చెబుతున్నారు. విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి, ఏదైతేనేమి ఆరోగ్యశ్రీ ద్వారా అయితే ఆపరేషన్లు కానీ, రైతు భరోసా కానీ, ఏదైతేనే 3 లక్షలు 4 లక్షలు కూడా వచ్చినాయి సార్ ఒక్కొక్క ఇంటికి.
జగన్ గారు అన్నం పెడుతున్నాడు, ప్రతి ఇంటికి 5,000 గాడికి వస్తాయి. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని దత్త తీసుకున్నాడు జగన్ గారు. చంద్రబాబు గారు గెలిచాడంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎండిపోయింది, పంటలు ఉండవు, గాలి ఉండదు, వాన ఉండదు, వాతావరణం పోయిద్ది, పొలాలు మొత్తం సంగనాగిపోతాయి. చంద్రబాబు మళ్ళీ వచ్చాడంటే చంద్రబాబు కరువే. రాష్ట్రాన్ని పడిన దరిద్రం, పందులు తినే నూకలు తిన్నారు అంతకుముందు చంద్రబాబు గెలిస్తే. 500 రూపాయలు టిక్కి, పందులు టిక్కి, నూకలు, మట్టి నూకలు. మళ్ళీ కనుక చంద్రబాబు వస్తే ఈసారి 2,000 అమ్మిది నూకలే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నా, సీఎం జగన్ పాలన అన్నా తమకెంతో ఇష్టమని చెబుతూ వారిపై ఉన్న అభిమానాన్ని గుండెల నిండా చాటుకుంటున్నారు. పచ్చబొట్టు వేయించుకొని వారికి తమ గుండెల్లో పదిలమైన చోటు కల్పించుకున్నామని చెబుతూ తమ అభిమానాన్ని ఘనంగా చాటుకుంటున్నారు. సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వారంతా పైన దేవుణ్ణి, ఇక్కడ జగన్ను నమ్ముకున్నామని అంటున్నారు. ఆ అభిమానం అంతటితో ఆగలేదు. చేసిన మంచి అన్న చాలా చేశారు. ఫస్ట్ అధికారం రాగానే 2019లో నాకు మాట ఇచ్చారు, మీ ఇంటికి ఏది కావాలంటే అది చేస్తానమ్మా అని చెప్పారు. ఫస్ట్ అధికారం రాగానే ఫస్ట్ పింఛను మా అమ్మమ్మకే వచ్చింది. చాలా వచ్చినాయి అన్న చెప్పాలంటే. జగన్ గారు మంచి చేశారు కాబట్టి నేను పచ్చబొట్లు వేయించుకున్నా. ఆయన చేసిన మంచి ఎక్కడి పోలేను. ఆయన నమ్ముకున్న కూడా పైన దేవుని, కింద ప్రజలందరినీ నమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో నేను నడుస్తున్నా. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా, బీజేపీ అవని, పవన్ కళ్యాణ్ పార్టీ అవని, చంద్రబాబు నాయుడు పార్టీ అవని, కాంగ్రెస్ రాని, ఎవరు వచ్చినా సింహం సింగిల్గానే వచ్చింది. మేము గెలిపించుకుంటాం. వై నాట్ 175 పక్కా వస్తాయన్న. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా తన కొడుకును ఆదుకుంటే, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయ్యాకనే తన కొడుకు ఉద్యోగం వచ్చిందని ఓ పెద్ద ఆయన సంతోషంతో చెప్తున్నారు. ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ అని, మరి అమ్మ ఒడి, మరి డాక్టర్ మహిళలు, ఇవన్నీ ఆయన మాకు అన్నం పెట్టారండి. మాకు ఈయన వచ్చినాక అన్ని కుటుంబాలు పచ్చగా ఉండాం. మాకు జగనే కావాలి. వాళ్ళని వ్యవస్థ ఇచ్చాడా. మరి మా కొడుకు మా విషయంలో, మా కుటుంబ విషయంలో ఆ నాన్నగారి టైంలో చదువుకు ఆయన పెట్టుకున్నాడు. మరి రాజశేఖర రెడ్డి గారు, ఈ కొడుకు జగన్ గారి హయాంలో జాబ్ వచ్చింది. ఏది మన సచివాలయం జాబు. వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కుట్రలు ఫలించవని, మంచి చేస్తున్న జగన్ అడ్డుకోవటమే లక్ష్యంగా విపక్షాలు పనిచేస్తున్నాయని ఆగ్రహిస్తున్నారు ప్రజలు. చంద్రబాబు హయాంలో మండలాఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయాం. వాలంటీర్ వ్యవస్థ వచ్చినాక అంత పేదల పార్టీ అయిపోయింది. మొత్తం వాలంటీర్ చూసుకుంటున్నారు. నాయకులను ఎవరు పట్టించుకోవట్లా. ప్రతి పథకం ఇంటికి వస్తుందండి. ప్రతి పథకం ఆఖరికి టీడీపీ వాళ్ళకు కూడా కుల మత భేద పార్టీ పూర్వంగా ఏవి చూడకుండా ప్రతి ఇంటికి వస్తుంది పథకం. సార్ వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళకి నచ్చింది. ఈయన మంచి చేస్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేపిస్తున్నాడు. వాళ్ళ చేత ప్రతి వయసు, ఎంత వయసు వాళ్ళకైనా సరే గడప పద్ధతి తీసుకెళ్ళి మంచి చేపిస్తుంటే ఈ పొత్తులు కలుపుకున్న వాళ్ళందరూ చూడలేక వారపోతున్నారు. అది వీళ్ళకి నచ్చట్ల. ముందు మెయిన్ మంచి చేసే కార్యక్రమం ఎవరు నచ్చుతారు, చెడు చేస్తే బాగా నచ్చుతారని వాళ్ళకి ఆశ. సీఎం జగన్ను కలిసే అవకాశం దక్కకపోయినా ఆయనపై తమకున్న అభిమానాన్ని ఎన్నికల్లో చూపిస్తామని అభిమానులంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది కాబట్టే వాలంటీర్ల విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు కొనసాగిస్తానని అనటం అంటే జగన్ పాలన బాగుందని సర్టిఫికెట్ ఇవ్వటమే అన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే చంద్రబాబును ఎవ్వరూ నమ్మరని ఆయన అన్నారు. వాలంటీర్ల చేత ఇంటింటికి పింఛన్లు అందించడానికి వీల్లేదంటూ చంద్రబాబు నాయుడు తన అనుయాయుడు నిమ్మగడ్డ రమేష్ చేత ఫిర్యాదు చేయించిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ ఫిర్యాదుతో వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు విధించింది. దాంతో పింఛన్దారులు మండు టెండల్లో నరక యాతన పడుతూ సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో పదుల సంఖ్యలో పింఛన్దారులు దుర్మరణం చెందారు కూడా. దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో చంద్రబాబు అండ్ కో గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే మీ అందరికీ గుర్తుందా? మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట. చంద్రబాబు అన్నాడు. సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు. వాటికైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. చిత్రం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్లు వాలంటీర్ వ్యవస్థపై అత్యంత దుర్మార్గమైన ఆరోపణలు చేశారు, విషం కూడా చిమ్మారు. అటువంటి వారే ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం అంటే అంతకన్నా తన ప్రభుత్వానికి ఏ సర్టిఫికేట్ కావాలని నిలదీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మూటలు మోసేవాళ్ళు అన్నాడు, వారి కథ తేలుస్తా అన్నాడు.
వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు. వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతారు అని కూడా అన్నాడు. ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో 4 అడుగులు ముందుకేశాడు. ఆయన దత్తపుత్రుడైతే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు. అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు, మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు. వాలంటీర్లు జగన్కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు. మరి అడుగుతా ఉన్నా, మొన్నటి దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము 10,000 ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ నాకేం కావాలయ్యా నా ప్రభుత్వానికి? జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు, ఇంతకన్నా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మరని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. పొరపాటున అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేసి వారి స్థానంలో బాబు దోపిడీ మూట అయిన జన్మభూమి కమిటీను పెట్టుకుంటారని 6 ఏళ్ల కుర్రాడికి కూడా తెలుసని జగన్మోహన్ రెడ్డి సెటైర్ వేశారు. ఊసరి వెళ్ళి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసరి వెళ్ళిని దాటిపోయి తాను ఇప్పుడు అంటాడు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానని ప్రకటించాడు. చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు, అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే. మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు, మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకొని వాళ్ళు దోచుకునే దానికోసం ఈ 10,000 కూడా అదనంగా వాళ్ళకి ఇస్తావు. ఇది నువ్వు చేయబోయే మోసపూరిత రాజకీయం అన్నది చిన్న పిల్లాడిని అడిగినా కూడా అందరికీ తెలుసు అని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెబుతూ, వాలంటీర్లపై ముందుగా కక్షగట్టిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ప్రజల్లో వాలంటీర్లకు ఉన్న అభిమానాన్ని చూసి నాలిక కరుచుకున్నారు. ఎల్లో మేధావులిచ్చిన వెర్రి సలహాలను పాటించి అనవసరంగా పింఛన్దారుల దృష్టిలో పచ్చి దుర్మార్గులుగా మిగిలిపోయారని బాబు అండ్ కో కొత్తలాడుతుంది.